మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అవినీతి బయటపడినా చర్యలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లంచగొండిని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలనే డిమాండ్ వినబడుతుంది. దివ్యజ్యోతిని కాపాడుతున్న పెద్దలెవరు? లంచం నిర్ధారణ అయినా దర్జాగా ఉద్యోగం. ఎఫ్ఐఆర్ నమోదైనా నో అరెస్ట్. లంచాల డబ్బులతోనే ఉన్నతాధికారుల మేనేజ్. గురుప్ప దివ్యజ్యోతి ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మణికొండ నోట్ల కట్టలే. గతేడాది అక్టోబర్లో వెలుగు చూసిన ఆమె బ్లాక్ మనీ చూసి తెలంగాణ మొత్తం నోరల పెట్టిందే. ఏ గదిలో చూసినా నోట్ల కట్టలే. రంగంలోకి దిగిన ఏసీబీ వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరం పరిధిలోని మణికొండ మున్సిపల్ డీఈగా దివ్యజ్యోతి గతంలో విధులు నిర్వర్తించేవారు. ప్రతిరోజు లంచంగా తీసుకున్న లక్షల రూపాయలను ఇంటికి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టేది. లంచాల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే అవకాశం దొరికినప్పుడల్లా ఇంట్లో డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టిందో వాటన్నింటినీ దివ్యజ్యోతి భర్త శ్రీపాద్ వీడియోలు తీసేవాడు. ఇక తన భార్య లంచాలకు విసిగిపోయిన శ్రీపాద్ రోజుకు లక్షల రూపాయలు ఇంటికి వచ్చే భార్య దివ్యజ్యోతి లంచాల వీడియోలను బయట పెట్టారు. ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. లంచాలకు మరిగిన ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం సహజం. కానీ ఓ భర్తే భార్యను ఏసీబీకి ఈ రకంగా పట్టించడం అప్పట్లో సంచలనంగా మారింది. దివ్యజ్యోతి లంచవతారం ఎపిసోడ్ గత ఏడాది అక్టోబర్లో వెలుగు చూసింది. దీనిపై ఏసీబీ 8 నెలలు విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మున్సిపల్ ఉన్నతాధికారులు మాత్రం దివ్యజ్యోతిపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. దివ్యజ్యోతిని మణికొండ నుంచి రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి అక్కడే ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ అంటేనే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక భయం. ఏసీబీ వలలో పడిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఏసీబీకి పట్టుబడిన వారికి బెయిల్ కూడా ఇవ్వద్దని దేశ అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. ఇక దివ్యజ్యోతిపై ఏసీబీ 8 నెలల పాటు విచారణ జరిపి ఈ ఏడాది మే 25న ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసింది. చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీకి కూడా సిఫార్సు చేసింది. అయినా దివ్యజ్యోతి దర్జాగా ఉద్యోగం వెలగబెడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసినా దివ్యజ్యోతిని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. జూన్ 23న తీరిగ్గా హైకోర్టులో దివ్యజ్యోతి ముందస్తు పిటిషన్ దాఖలు చేసే వరకు ఎందుకు వెయిట్ చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వరకు ఏసీబీ దివ్యజ్యోతిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆమె పైన ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా దివ్యజ్యోతి టెండర్లను కాంట్రాక్టర్లకు ఇచ్చేదన్న అభియోగాలు ఉన్నాయి. 400 కోట్ల బిల్లుల స్కామ్ చేసి కూడా దర్జాగా ఉద్యోగం చేస్తున్న డీఈ గురప్ప దివ్యజ్యోతిని కాపాడుతుందెవరన్న చర్చ జరుగుతోంది. ఆమె వెనుకున్నదే అధికారుల కాంట్రాక్టర్లా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రజల సొమ్ము తిన్న దివ్యజ్యోతికి రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీలో డీఈగా పోస్టింగ్ ఇవ్వడానికి సహకరించింది ఎవరన్నది ఆసక్తిగా మారింది. లంచం తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయినా కూడా
ఆమెకు మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యే విధంగా ఉన్నతాధికారులు సహకరించినట్లు జీహెచ్ఎంసీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇన్ని రోజులు సంపాదించిన లంచాల డబ్బుతోనే ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గతంలోనూ తాను టెండర్లకు ఇచ్చిన కాంట్రాక్టర్లే దివ్యజ్యోతిని తెనవరకుండి కాపాడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి తిమంగళం గురప్ప దివ్యజ్యోతిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్యాయాన్ని న్యాయంగా మార్చడం అంటే ఇదే కాబోలు అని జనాలు కారాలు మిరియాలు నూరుతున్నారు.